భారీ స్థాయిలో నౌకాదళాన్ని పంపిస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో ఆపరేషన్స్ ప్రారంభించింది. హార్ముజ్ మార్గాన్ని మళ్లీ సురక్షితంగా తెరవడమే లక్ష్యంగా అమెరికా చర్యలు వేగవంతం చేస్తోంది. ఇక మరోవైపు యూరప్ దేశాలు, జపాన్, కెనడా వంటి దేశాలు కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం దాదాపు నిలిచిపోయే పరిస్థితి రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ఈ మార్గం త్వరలో తెరుచుకుంటుందా లేక యుద్ధం ఇంకా తీవ్రమవుతుందా? ఒకవేళ పరిస్థితి మరింత విషమిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం రావచ్చు, ధరలు భారీగా పెరగవచ్చు. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతుంది. ఇప్పటికే మార్కెట్లలో అస్థిరత కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, గ్లోబల్ క్రైసిస్ గా మారే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పరిస్థితి యుద్ధానికి దారితీస్తే అది పెద్ద స్థాయిలో అంతర్జాతీయ ఘర్షణగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికీ పలు దేశాలు తమ నౌకలను వెనక్కి పిలుస్తున్నాయి, కొన్ని మార్గాలను పూర్తిగా నిలిపివేస్తున్నాయి. దీంతో సరుకుల రవాణా ఆలస్యం అవుతుంది, ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ మాత్రమే కాదు, గ్యాస్, ఇతర అవసరమైన సరుకుల సరఫరాపై కూడా ప్రభావం పడుతోంది. ఇక భారత్ విషయానికి వస్తే, మన దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల ఈ పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తోంది. అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది తాత్కాలిక సమస్యగా ముగుస్తుందా లేక పెద్ద సంక్షోభంగా మారుతుందా అన్నది చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. హార్ముజ్ మార్గం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. ఇకపై అక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచాన్ని ప్రభావితం చేయబోతోంది. మొత్తానికి హార్ముజ్ కోసం మొదలైన ఈ పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్థాయికి చేరుకుంది. ఇది ఎటు దారి తీస్తుందో రాబోయే రోజుల్లో ఎంతో కీలకం.